అందరికీ నమస్తే అండి. 2 నియోజకవర్గాలు గుడివాడ, మాచర్ల. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ గెలవకపోతే ఆ టీడీపీ గవర్నమెంట్ అంటే పరిపూర్ణం కానట్టే, వాళ్ళ గెలుపు సార్థకం కానట్టే, వాళ్ళ గెలుపులో కిక్కు రానట్టే. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావాలి, మాచర్ల, గుడివాడలో టీడీపీ గెలవాలి. అప్పుడే తెలుగుదేశం పార్టీ గెలుపు పరిపూర్ణమైనట్టు, సార్థకమైనట్టు. సో మరి ఆ పరిస్థితి ఉందా లేదా? ఈ 2 నియోజకవర్గాల్లో కూడా విపరీతమైన హోరాహోరీ ఉంది. అంత ఈజీ కాదు గేమ్ అయితే, అంత ఏకపక్షంగా అయితే లేదు. సో గుడివాడలో చూసుకుంటే వెనుగల రాము గారు టీడీపీ కూటమి అభ్యర్థి, కొడాల నాని గారు 4 సార్లు గెలిచారు వరుసగా. 2004, 2009, 14, 19 2 సార్లు వైసీపీ సింబల్తో, 2 సార్లు టీడీపీ సింబల్తో గెలిచారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు గెలిచారు. మధ్యలో బై ఎలక్షన్తో కలుపుకుంటే 5 సార్లు గెలిచినట్టు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు, పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు 1 సారి, రామకృష్ణారెడ్డి గారు 3 సార్లు. అంటే బై ఎలక్షన్తో కలుపుకుంటే పిన్నెల్లి ఫ్యామిలీ ఓవరాల్గా 5 సార్లు అనుకోవచ్చు బై ఎలక్షన్స్తో కలుపుకుంటే. సో ఇక్కడ కూటమి అభ్యర్థిగా బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా గతంతో పోలిస్తే, ఒక 1 year, 1.5 year బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు టీడీపీ సంస్థాగత బలం పెరిగింది, టీడీపీ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ వచ్చింది, టీడీపీ పార్టీ పెద్దల్లో కూడా నమ్మకం కుదిరింది, ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం కుదిరింది అని గ్రౌండ్ నుంచి అలాగే అన్ని వైపుల నుంచి వస్తున్న అప్డేట్స్. అందుకే గుడివాడలో అయితే మొన్న తొడగొట్టి సవాల్ చేసుకున్నారు. అలాగే మాచర్లలో కూడా టీడీపీ వాళ్ళలో ఇప్పుడిప్పుడే ధైర్యం వచ్చింది, ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం వచ్చింది. సో వైసీపీ వాళ్ళు ఒకటంటే మాచర్లలో టీడీపీ వాళ్ళు 2 అంటున్నారు. మీరు వస్తే మీరు రండి, మేము చూసుకుందాం అనేంత ధైర్యంగా పోరాడుతున్నారనమాట. సో ఈ ఎన్నికలు వాళ్ళకి అంత కీలకం. ఈ 2 నియోజకవర్గాల్లో మరి ఎలా ఉంది యాక్చువల్లీ మనం చూసుకోవాలంటే, గుడివాడ నియోజకవర్గం వచ్చేసరికి యాక్చువల్లీ గుడివాడ అర్బను, గుడివాడ రూరలు, నందివాడ, గొట్లవల్లేరు మండలం కంప్లీట్గా టీడీపీ కంచుకోటగా, టీడీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిగిలిన ప్రాంతాల్లో మాత్రం టీడీపీ కొంచెం వీక్గా ఉంది. యాక్చువల్లీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే ఎంతో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ ఎన్నికలు వచ్చేసరికి, అంటే నెక్స్ట్ 15 days అయ్యేసరికి గ్రౌండ్లో మార్పు వస్తుంది. గ్రౌండ్లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వైపు కొంత చేంజ్ కనిపిస్తోంది గుడివాడ నియోజకవర్గంలో. ఎందుకంటే అభివృద్ధి లేదు. కొడాల నాని గారు మంత్రిగా పనిచేశారు, పెద్దగా చేసిన పనేమీ లేదు, అభివృద్ధి చేసిందేమీ లేదు. గతంలో పైగా ఆయన మాట్లాడిన మాటలు, కాంట్రవర్సీస్, వివాదాలు, ఆరోపణలు, వాళ్ళ అనుచరుల మీద ఆగడాలు, ఇవన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట. సో అది కొంత ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే మాచర్లలో చూసుకున్న సేమ్ పరిస్థితి. మాచర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చింది. అక్కడ జనంలో వ్యతిరేకత ఉంది. సాధారణ ప్రజల్లో ఉన్నా లేకపోయినా చదువుకున్న వాళ్ళలో, న్యూట్రల్ వర్గాల్లో, అలాగే మాచర్ల పట్టణంలో కొంత వ్యాపారులు వీళ్ళు ఆ వర్గాల్లో అలా కొంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అనేక వ్యవహారాలు, ఇల్లీగాలిటీస్ కావచ్చు, రకరకాల ఈ భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలు, అలాగే కొంతమంది నాయకుల మీద ఇప్పుడు రాజకీయంగా పవర్ ఉన్నప్పుడు పవర్ని మిస్యూజ్ చేస్తే చూస్తూ ఊరుకోరు కదా. అప్పుడు సాధారణ ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు. సో మాచర్లలో అదే జరుగుతుంది. పవర్ మిస్యూజ్ జరిగింది అనేది అక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సో అందుకని ఆ నియోజకవర్గంలో సాధారణ పబ్లిక్ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. పైగా అక్కడ టీడీపీ కూడా వైసీపీలో ఉన్న వ్యతిరేకతను, వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా వాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ కూడా సక్సెస్ అయింది. సో అందుకే ఈ 2 నియోజకవర్గాల్లో గతంతో పోలిస్తే పాజిటివ్ ఉంది. మనం ఎగ్జాక్ట్లీ పోలింగ్కి ఒక 4-5 రోజుల ముందు, అంటే ఇంకొక 10 రోజులు, ఈరోజు 27వ తేదీ కదా, మే 7వ తేదీన ఒక 10 రోజుల్లో నేను ఇంకా ఫుల్ గ్రౌండ్ రిపోర్ట్, మండలాల వారీగా యాక్చువల్ ఎలా ఉంది, ఎవరికి అవకాశాలు ఎలా ఉన్నది ఇంకా కంప్లీట్ డెప్త్గా అనలైజ్ చేస్తాను. ప్రస్తుతానికైతే రెండిట్లో కూడా టీడీపీ కొంత సేఫ్లో ఉన్నట్టే మనకు వస్తున్న రిపోర్ట్స్. థ్యాంక్ యూ.